అందరికీ నమస్తే అండి. మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. ఇక్కడ మన రాష్ట్రంలో మన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉన్నా కానీ ఇది నేషనల్ లెవెల్లో ఇష్యూ చేయాలి, రాష్ట్రపతి పాలన కావాలి అర్జెంటుగా, సో జాతీయ స్థాయిలో ఇరుకును పెట్టాలి అనే లక్ష్యంతో ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేశారు మొన్న. ఆ తర్వాత కూడా 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూర్లో సాధించింది ఏమిటి, రిజల్ట్ ఏమొచ్చింది, ఆ పార్టీకి కానీ ఆ కార్యకర్తలకు కానీ ఆయనకు కానీ అట్లీస్ట్ మన రాష్ట్రానికి కానీ రాష్ట్ర రాజకీయానికి కానీ ఏమైనా ఫలితం వచ్చిందా లేదా, ఆ ఢిల్లీలో ధర్నా యొక్క పరిణామాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే అక్కడేమో పార్లమెంట్లో బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి, ఇక్కడేమో రాష్ట్ర అసెంబ్లీలో కూడా కీలకమైన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ టైంలో ధర్నా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నేషనల్ ఇష్యూ కాబట్టి, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి, మీడియా మొత్తం ఢిల్లీ మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి మన ఈ ధర్నా హైలైట్ అవుద్దని అనుకున్నారు. అందుకు తగ్గట్టు ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం వెళ్ళారు. ముందుగా ప్రధానమంత్రి మోదీ గారికి లేఖ రాశారు. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించాలి అనే ఒక పెద్ద డిమాండ్ ఒకటి తెర మీదకి తీసుకొచ్చారు. అలాగే ఫోటో ఎగ్జిబిషన్లు, వీడియో క్లిప్స్ అన్నీ కూడా తయారు చేశారు. అన్ని పార్టీలకు కూడా ఆహ్వానించారు మద్దతు పలకమని. అలాగే నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యేలాగా ముందుగానే కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడారు. అన్నీ కూడా ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం చేశారు. కానీ ఎందుకో ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి ధర్నా వ్యవహారం ఇదంతా కూడా అంతగా వైసీపీ ఆశించినంతగా సక్సెస్ అవ్వలేదేమో అనిపిస్తోంది. దానికి కారణం ఏంటంటే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కూడా కేంద్ర బడ్జెట్ మీదే చర్చ మొత్తం జరుగుతోంది. కేంద్ర బడ్జెట్ అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు, గ్రాంట్ ఇచ్చారని వాళ్ళు, అప్పు ఇచ్చారని వీళ్ళు. అంటే దేశానికి బడ్జెట్ అనేది సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేస్తారు. దాని మీద ఒక 2-3 రోజుల పాటు రకరకాల డిబేట్లు, చర్చలు ఉంటాయి. ఆ టైంలో ఇతర ఒక పెద్ద సెన్సేషన్ అయితే దానికి డైవర్ట్ అవుతారేమో తప్ప ఇటువంటి సాధారణ ధర్నాలు ఏ నేషనల్ మీడియా వాళ్ళు కూడా పట్టించుకోరు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే పరిస్థితి వచ్చింది. నేషనల్ మీడియాలో ఎవరూ పట్టించుకోలే, జగన్మోహన్ రెడ్డి గారి ధర్నాను ఎవరూ చూపించలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూలు తీసుకున్నారు, ఆయనతో ఇంటర్వ్యూలు అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఎన్డీటీవీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, మాట్లాడారు. మరి ఎన్డీటీవీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా యొక్క కారణాలను చూపించారా, లైవ్లో చూపించారా? లేదు. ఇండియా టుడే కానీ, టైమ్స్ గ్రూప్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, హిందూ కానీ, దైనిక్ భాస్కరన్, దైనిక్ జాగరన్ అక్కడ ఢిల్లీ స్థాయిలో ఫేమస్, ఇలా జాతీయ స్థాయిలో ఏ ఒక్క మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ధర్నా హైలైట్ అవ్వలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు పరిపాలించిన వ్యక్తి ఒక రకంగా గతంలో ఢిల్లీ స్థాయిలో కూడా చక్రం తిప్పారు. బీజేపీ అవసరాలు ఆయన తీర్చారు, ఈయన అవసరాలు బీజేపీ తీర్చింది. అలా బీజేపీతో మంచి లైజనింగ్ మెయింటైన్ చేశారు. అటువంటి వ్యక్తి ఢిల్లీ వెళ్తే నేషనల్ మీడియాలో కవరేజ్ లేదు, ఎవరూ పట్టించుకోలేదు అనేది వాస్తవం. అది పక్కన పెడితే ప్రధానమంత్రి మోదీ గారికి అపాయింట్మెంట్ అడిగారు, ఇవ్వాల. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి అపాయింట్మెంట్ అడిగారు, ఇవ్వాల. ఇంకా కొంతమంది కేంద్ర మంత్రులకు, పెద్దలకు అపాయింట్మెంట్లు అడిగారు, ఎవరూ ఇవ్వాల. వైసీపీ ఇది అసలు ఊహించాల. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యులు బలం ఉంది కాబట్టి, బీజేపీకి రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది కాబట్టి, స్టిల్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే బీజేపీ పెద్దలు అదే సాఫ్ట్ కార్నర్, అదే సానుకూలతతో ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసిన వెంటనే బీజేపీ పెద్దలు నరేంద్ర మోదీ గారు ఒప్పుకుంటారు, అమిత్ షా గారు కలవడానికి ఒప్పుకుంటారు, అపాయింట్మెంట్ ఇస్తారు అని అందరం అనుకున్నాం. కానీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ ఇప్పుడైతే కుదరదు, తర్వాత చూద్దాంలే అని పిఎంఓ నుంచి, అలాగే హోంమంత్రి గారి ఆఫీస్ నుంచి ఆదేశం వచ్చింది. సో ఒకటి, వాళ్ళు అనుకున్న నేషనల్ మీడియాలో సీరియస్ ఫోకస్గా అప్డేట్ అవ్వలేదు, హైలైట్ అవ్వలేదు. 2, ఆయన అనుకున్న ఢిల్లీ పెద్దల్ని కలవలేదు. 3, తన ధర్నా ద్వారా తను ధర్నా చేశారు, ధర్నాలో తనకు అనుకూలమైన మీడియాల్లో వార్తలు వచ్చేలా చేసుకోగలిగారు. కానీ అది న్యూట్రల్ వర్గాల్లో చర్చకు దారితీసేలా చేయలేకపోయారు. న్యూట్రల్ వర్గాల్లో చర్చకు దారితీయాలంటే ఒక పెద్ద సంచలనమైన సబ్జెక్ట్ అయి ఉండాలి. కానీ అటువంటి సబ్జెక్ట్ కాదు. ఆయన ధర్నాకు పిలుపునిచ్చిందే వినుకొండలో జరిగిన ఘటన తర్వాత. వినుకొండలో రాజకీయాలకు సంబంధం లేదు, అది వ్యక్తిగత కక్ష సాధింపు వలన జరిగిన కేసు. సో అంటే
ఢిల్లీ వెళ్ళి ఏం సాధించారు అంటే ఏమీ సాధించలేదు అనే ఖచ్చితంగా చెప్పుకోవాలి. అట్లీస్ట్ కేంద్ర మంత్రులను కలిసి ఇదిగో మాకు బడ్జెట్లో ఇది ఇచ్చారు, మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మా రాష్ట్రంలో ఎడాపెడా అబద్ధపు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు, సో కేంద్రం స్థాయిలో మీరు ఏదైనా చెయ్యండి, ఇదిగో మా అప్పులు మా హయాంలో ఎంత అప్పులు చేశాము కేంద్రం స్థాయిలో ఒక స్పష్టమైన ప్రకటన చేయండి అని ఎవరిని కలవడ. పోనీ ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నారు కాబట్టి, ప్రతిపక్ష నేత అంటే ఎంతో కొంత రాష్ట్రం పట్ల బాధ్యత ఉంటుంది కాబట్టి మరి పోలవరం నిధుల కోసమో ప్రత్యేక హోదా కోసమో అడగొచ్చుగా. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి గారినో లేదంటే ప్రధానమంత్రి గారినో అడగలేదు. అంటే సొంత ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు, అపాయింట్మెంట్లు, జనాదరణ, జనాభిప్రాయాలు ఏది కూడా కలిసి రాలేదు, ఏది కూడా ఢిల్లీలో సాధించలేదు. మరి ఢిల్లీ యాత్రలో ఎందుకు వెళ్ళినట్టు, ఏం చేసినట్టు, ఏం సాధించినట్టు? కేవలం ధర్నా చేశారు. ఆ ధర్నాకు వైసీపీ కీలక నాయకులు అందరూ వెళ్ళారు. ఆ ధర్నా సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడారు. దానికి అఖిలేష్ యాదవ్ గారు అంటే కొంతమంది పార్టీల నాయకులను ఆహ్వానించారు. అఖిలేష్ యాదవ్ గారు అలాగే ముస్లిం పార్టీకి చెందిన ఒక పెద్ద ఆయన, వాళ్ళిద్దరు మాత్రమే వెళ్ళారు, ఇంకెవరూ వెళ్ళాలి. అఖిలేష్ యాదవ్ గారు రావడమే అక్కడ ఒక సెన్సేషన్. ఎందుకంటే యూపీలో ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీకి మంచి గాలి ఉంది. వచ్చే ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ గారు గెలిచే అవకాశం కూడా కనిపిస్తోంది. సో సరిగ్గా ఈ టైంలో అంత ఫేమస్ అయిన వ్యక్తిని తన ధర్నాకు రప్పించుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు.